సంబంధాలు అనేవి ఎన్ని రకాలుగా కుదరొచ్చు? పంతుళ్లతో, మ్యారేజ్ బ్యూరోలతో, ఆన్లైన్ తో, చుట్టాల్లో, పక్కాల్లో, ఇలా బోల్డెన్ రకాలుగా కుదురుతాయి. కానీ ఇంట్లో కూర్చుని టీవీ యాంకర్లతో, యాక్టర్లతో మ్యాచ్ ఫిక్సింగ్ ఎప్పుడైనా చూసారా? చూడాలంటే put your hands together for Rocket Raghava team. ఎన్నాళ్ళకొస్తాడే దే ఆర్ కమింగ్ టుడే. ఏటమ్మా పిల్లలు వచ్చే టైం అయింది, ఇంకా ఆడుతూ పాడుతూ కూర్చుంటావు, తొందర రెడీ అవ్వాలి. రెడీగానే ఉన్నాను నాన్న. ఇంతకీ పెళ్లి కొడుకు వాళ్ళు ఎలా వస్తారు నాన్న? ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు అయిపోగానే వస్తారు. అడ్వర్టైజ్మెంట్లు ఏంటున్నాను? అబ్బా మా జనరేషన్ లో అలా లేదమ్మా. వాళ్ళని కలుసుకోవడాలు, వాళ్ళ గురించి తెలుసుకోవడాలు ఇవన్నీ ఏం లేవు. చూసుకోవడం, చేసుకోవడం, నచ్చితే సై బాయ్. టీవీ ఎట్టమ్మా. వెల్కమ్ టు గిల్లు గిల్లించు కార్యక్రమానికి స్వాగతం. మీ అందరికీ సుస్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో మనందరం కూడా గిల్లుకోబోతున్నాం. మ్యూట్. అమ్మా కుర్రోడు ఎలా ఉన్నాడు? స్మార్ట్ గానే ఉన్నాడు గానీ కొంచెం షార్ట్ గా ఉన్నాడు నాన్న. అబ్బా పర్లేదమ్మా, స్టూల్ బదులు స్టూల్ వాడదాం. ఫోన్ చేయనా నేను? ఈ విధంగా మనం గిల్లించుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ఒక నిమిషం, ఎవరో ఫోన్లో నన్ను గిల్లుతున్నారు. హలో హలో, ఎవరండి? బాబు నేను సంబంధం గురించి మాట్లాడాను కదా, పిల్ల తండ్రిని. ఓ మామగారు మీరా? ఇదేంటి అప్పుడు మామగారు అనే పొట్టోడు గట్టోడే. హలో బాబు, ఎక్కడున్నారు మామగారు? ఎక్కడ ఉంటానయ్యా, ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లో ఇంకా మీరేంటండి? అమ్మాయి లైన్లో పెట్టండి, ఫోన్లో పెట్టండి. అలాగన్నా బానే ఉంది. ఇదిగో ఎత్తనా, మాట్లాడమ్మా. నువ్వు అటు తిరుగుతున్నావా? అబ్బో సిగ్గు. హలో, హాయ్. హాయ్ అండి, నేను మిమ్మల్ని బాగా ఫాలో అవుతాను. నన్ను ఫాలో అవుతా? అదేనండి మీ ప్రోగ్రామ్స్ ని. ఓహో థ్యాంక్ యూ. వైఫ్ అంటే ఎలా ఉండాలో మీకు తెలుసు కదా. ఇగో పొద్దున్న లేవంగానే దీపం పెట్టాలి. ఎవరికి? మీకా? దేవుడికి పెట్టాలి. కాఫీ టిఫిన్ పెట్టాలి. అది దేవుడికే? అబ్బో దేవుడికి కాదమ్మా, దీపం మాత్రమే దేవుడికి. కాఫీ టిఫిన్ నాకు. నువ్వెక్కడ దొరికావే నాకు? ఈయనేంటన్నా అప్పుడే ముగ్గురులో ఫీల్ అయిపోతున్నాడు. వాళ్ళు ఓన్లీ ఫీల్ అవుతారమ్మా, పర్లేదు మాట్లాడు. సరేనండి చెప్పండి. ఇంకేంటే చెప్పేది నీకు. వైఫ్ అంటే టోటల్ గా వన్స్ అపాన్ ఎ టైం లేడీ లాగా ఉండాలి. ఇప్పుడు ఈయనకి బాగా ఓల్డేజ్ లేడీ కావాలంటున్నా. వోల్టేజ్ తక్కువగా ఉందిలే అమ్మా. ఛానల్ లో వోల్టేజ్ తక్కువగా ఉంది. ప్రోగ్రామ్ మార్చి బాబు లాంటి కుర్రోళ్ళు ఉన్నారు. ప్రోగ్రామ్ మారుద్దాం. నేను మారుతాను కదా. నాన్న ఈయన తెల్లగొన్నాడు, ఇటుకు చేయండి నాన్న. చేస్తాను. హలో హలో, ఏమయ్యా పెద్ద మనిషి, కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అదే అదే ఎవరితోది? ఏ పేట? ఆమెపేట, చంద్రూరుపేట. అది అంటే నా కూతురండి. కూతురుని పట్టుకుని అది ఇది అంటావా? ఏమయ్యా అసలు నువ్వేనా కన్న తండ్రివి? బా ఇసేలన్నీ ఇప్పుడు ఎందుకండి, మ్యాటర్లోకి రండి. రాజా నువ్వు నాకు నచ్చావు, మ్యాటర్లోకి వచ్చా. ఇప్పుడు నేను నచ్చాను. నేను నచ్చడం కాదు, పిల్ల కూడా నచ్చితే బాగుంటుంది. అమ్మాయికి ఫోన్ ఈ రాజా. హలో రాజా, నువ్వు కూడా నాకు నచ్చావు. ఏంటి బాబు కాజా అన్నావు సడన్ గా? రాజా నువ్వు మగాడివి, రాజా అంట అనాలి. కానీ అమ్మాయి కదా, రోజా అనాలి అంతా కూడా. కానీ రోజా అంటే, ఆజా అంటే ఆ మహాతల్లి చెప్పు తీసి కొడుతుంది. అందుకే కాజా అన్నా. నీకు అభ్యంతరమా? అబ్బే నాకేం అభ్యంతరం లేదు. కాజాకి ఫోన్ ఇయ్యే. మాట్లాడమ్మా. హలో కాజా, ఐ లవ్ యూ మై డార్లింగ్. లేచిపోదావురా, అదే పెళ్లి చేసుకుందావురా. ఇదిగో నా మనసు చాలా పెద్దది, ఆకాశం అంత ఉంది. చాపేసుకుంటావా? వేసుకో. వంత వేసుకుంటావా? వేసుకో. ఇవన్నీ పక్కన పెట్టు, పరుపు వేసుకో. ఇవన్నీ వద్దనుకుంటే ఫ్లాట్లు వేసుకో, రియల్ ఎస్టేట్ చేసుకో, నాకు అభ్యంతరం లేదు. కానీ ముందు నువ్వు పెళ్లి చేసుకో, లేకపోతే మీ నాన్న చంపేస్తా, దానికి పోగులు పెట్టేస్తా. ఇగో మీ నాన్న మనం పెళ్లి చేశాక ఇక్కడే కూర్చుంటా. హలో, ఈడేవాడు నాన్న కృష్ణమురళిలాగా ఉన్నాడు. ఏ మెంటల్ కృష్ణమ్మా, అయినా ఆడు నన్ను చంపేస్తాడా? మనమే ఆయన చంపేస్తా. నాన్న ఈ ప్రోగ్రాంలు నాకు నచ్చట్లేదు నాన్న. అబ్బా ఇలాంటి బేవర్స్ వాళ్ళు కాదమ్మా, మంచోళ్ళు కూడా ఉన్నారు. చూడు నువ్వు ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఎడతాం. ఈ తాడు పెట్టకపోతే వెళ్ళిపోతాను. బా మంచి ప్రోగ్రామ్ ఎడతాను తల్లి. నువ్వు ప్రతిదానికి అలగకూడదు మరి. అలాగే ఎడుతున్నా కదా. ఇప్పుడు
ఎట్టేస్తున్నా మరి 1 2 3 అమ్మో ఇదేంటి నాన్న సౌండ్ వస్తుంది కానీ మనిషి అనిపించట్లేదు. సంబంధాలు అయిపోయినట్టున్నాయి, పదం వెళ్ళిపోదాం. పిల్లలు పెద్దలు బంధువులు శ్రేయభిలాషులు అందరూ చూస్తుండగా అదంతకుడు అమ్మాయిని నువ్వు బొట్టు పెట్టాడు, తాళి కట్టాడు. అంతటితో అయిపోయింది అనుకుంటే మీరు పొరపడ్డట్టే. ఇది పెళ్లి గురించి చెప్తున్నాడా పెద్ద కర్మ గురించి చెప్తున్నాడా? తల్లి లేదమ్మా లేదమ్మా, ఒక్క నిమిషం ఉండు. లేదమ్మా లేదు లేదు లేదు. హలో హలో రోజా ఎక్కడా? రోజా కాదు బాబు, సరోజా. సారీ సరోజా ఎక్కడ మామగారు? ఇంకెక్కడున్నది? నీ పిచ్చి గింతులకి పిచ్చి కూతలకి అమాంతం కింద పడిదోళ్ళకి ఇదేటి ఇడి భాష నాకు వచ్చేస్తుంది. నన్ను చూసి పడిపోతుంది అనుకుంటే కళ్ళు తిరిగి పడిపోయిందా? పడిపోయిన తర్వాత లేచిందా లేదా? బ్రేక్ తర్వాత. ఓకే, రాకెట్ రాఘవ అంటే మరి మన రోజా గారు ఏమంటారో విందాం. సిరిమల్లె పువ్వు అంటూ నన్ను బుట్టలు వేసుకుంది. నా వాడు ఎవరు, నా తోడు ఎవరిని ఇక్కడ బుట్టలు వేసేసుకుంది. ఏంటి వైట్ షర్ట్ చూడగానే పెళ్లి కొడుకులాగా అనిపించిందా? వెళ్ళి సైట్ కొట్టేస్తున్నారు. కానీ మీ వాయిస్ చాలా బాగుంది, ఫాదర్ క్యారెక్టర్ చేస్తుంది. రాఘవ్ గారు ఇంకా మీ గురించి చెప్పాలి, అసలు సూపర్ గా చేశారు. నాగబాబు గారు ఏమంటారో విందాం. బ్రహ్మాండం చేశారు, చాలా బాగుంది. అబ్బాయి బాగా చేశాడు. అబ్బాయి కదా బాబు, థ్యాంక్స్. రాఘవ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ దుమ్ము దులిపాయి. కానీ నేను లైఫ్ లో ఫస్ట్ టైం గడ్డం మీసాలు ఉన్న అమ్మాయిని చూశాను.